అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి అపారమైన కరుణ ఎటువంటిదో ఒక అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. స్వామివారి అపారమైన కరుణను తెలియచేసే ఈ అనుభవం పేరు తపస్సు కరుణ. తమిళనాడు రాష్ట్రంలోని పూనమల్లిలో ఒక అంధుల పాఠశాల ఉన్నది. ఆ పాఠశాల ఉపాధ్యాయులొకరు శివాస్థానంలో విడిది చేసి ఉన్న మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారితో, రాబోయే ఆదివారం నాడు మా పాఠశాల విద్యార్థులను మీ దర్శనానికి తీసుకువస్తాను. వారు అంధులు, వారు మిమ్మల్ని కన్నులతో దర్శించలేరు. కావున మా మీద దయ ఉంచి మీరు వారితో కొన్ని మాటలు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మనవి. మీ అనుగ్రహం మాకు కావాలి పెరియవా, ఈ విషయం మీతో చెప్పాలని వచ్చాను అని అన్నాడు. మహాస్వామి వారు అతని మాటలను మౌనంగా విన్నారు. అతని ఈ విషయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి ఆదివారం ఆ ఉపాధ్యాయుడు తన పాఠశాల పిల్లలందరినీ ఒక వాహనంలో మహాస్వామి దర్శనానికి తీసుకొని వచ్చాడు. మఠ ప్రాంగణం చేరిన వెంటనే స్వామివారి శిష్యుడు వారితో, నిన్నటి నుండి మహాస్వామి వారు కాష్టమౌనం అంటే మౌనవ్రతంలో ఉన్నారు అని అన్నాడు. అంతే, ఆ ఉపాధ్యాయుడు ఆ మాటలను విని నిశ్చేష్టుడయ్యాడు. తన తల బాదుకుంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అక్కడున్న వారందరూ ఆ ఉపాధ్యాయుణ్ణి జాలిగా చూస్తూ నిలబడిపోయారు. అయ్యో, ఈ పిల్లలు అంధులు, వీరికి కళ్ళు కనపడవు, వారు మహాస్వామి వారిని చూడలేరు. కేవలం మహాస్వామి వారు మాట్లాడితేనే వీరికి ఆయన అనుగ్రహం కలుగుతుంది. వారి మాటలే వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి. స్వామివారు మాట్లాడకపోతే మేము స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ల కోసమే నేను క్రిందటి వారం వచ్చి మహాస్వామి వారిని ప్రార్థించాను. నేనిప్పుడు మహాపాపిని, ఈ పిల్లల ఆశలను అడియాసలను చేసిన వాణ్ణి అని ఆ ఉపాధ్యాయుడు వగచి ఏడుస్తున్నాడు. అప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా మహాస్వామి వారు తమ గదిలో నుండి బయటకు వచ్చి ఆ ఉపాధ్యాయుణ్ణి సమాధానపడమని చేతితో సైగ చేసి ఒక పీటను తెచ్చి అక్కడ ఉన్న బావి పక్కన వేయమని శిష్యులకు సూచించారు. వారు ఆ పీఠంపై ఆసీనులై వారి మౌనవ్రతాన్ని భంగపరుస్తూ ఆ పిల్లలని తన వద్దకు రమ్మన్నారు. ఒక్కొక్కరిని దగ్గరకు పిలిచి వారి పేరు, స్వస్థలం, వారి ఈ పరిస్థితికి కారణాన్ని అడిగి తెలుసుకొని వారికి మంచి మాటలు చెబుతూ వారిని అనుగ్రహించారు. ఒక పెద్ద పళ్ళెంలో పళ్ళు, ఎండు ద్రాక్ష, కలకండ ఆ ఉపాధ్యాయునికిచ్చి వాటిని ఆ పిల్లలకు పంచివ్వమని ఆదేశించారు. మహాస్వామి వారి అవ్యాజ కరుణ ప్రేమలకు అక్కడున్న వారందరూ చెలించిపోయారు. ఆ ఉపాధ్యాయుని ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు కూడా వారి కళ్ళు నీరు కారుస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి ఆనందంతో, మునుపటిలా బాధతో కాదు. ఈనాటికి ఈ సన్నివేశాన్ని తలుచుకుంటే హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది. మహాస్వామి వారు ఆ పిల్లల అవసరం కోసం రాష్ట్రపతి వివి గిరి మరియు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కూడా వీడని మౌనాన్ని ఆయన ఈ పిల్లల కోసం మౌనవ్రతం వీడి వారిని తమ అనుగ్రహ భాషణముల చేత ఆశీర్వదించారు. మహాస్వామి వారు ఎప్పటికీ ఆరని ఒక జ్ఞానజ్యోతి. ఆ జ్యోతి మనకు వెలుగుని పంచి మనల్ని మంచి దారిలో పయనించేలా చేయాలని మనసారా ప్రార్థిద్దాము. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.